గ్లోబల్ డిజిటల్ నోమాడ్ రిపోర్ట్ అని అంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఈ రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థ ఎవరు అనేటువంటి అంశంలోకి వెళ్తే గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ అని చెప్తూ ఉంటాం. సో గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ వారు గ్లోబల్ డిజిటల్ నోమాడ్ రిపోర్ట్ 2025ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కోవలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఏ దేశం అగ్రస్థానంలో ఉంది. సో ఏ దేశం అగ్రస్థానంలో ఉందంటే టాప్ 1 ర్యాంక్లో ఉన్నటువంటి దేశం స్పెయిన్ అనేటువంటి ఒక దేశం. మరి భారతదేశం ఎగ్జామ్ మనం రాసేది ఇండియన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి, లేదా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి, దీనిలో ఇండియా ర్యాంక్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. మరి ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా ర్యాంక్ వచ్చేసి, భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 38గా ఉంటుంది అండి. క్లియర్, 38గా ఉంటుంది. ఇంకొక కాన్సెప్ట్, మరి గ్లోబల్ డిజిటల్ నోమాడ్ రిపోర్ట్ 2025 ఏదైతే ఉందో దేనిని అనుసరించి ఈ నివేదికని ప్రిపేర్ చేశారు, ఏ ఆస్పెక్ట్స్ని పరిగణలోకి తీసుకొని రిపోర్ట్స్ని ప్రిపేర్ చేశారు అంటే, లైక్ చూడవచ్చు ఇక్కడ, డిజిటల్ నోమాడిజం అలౌస్ ప్రొఫెషనల్ టు వర్క్ రిమోట్లీ వైల్ ట్రావెలింగ్, ఆఫరింగ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్, ఫ్లెక్సిబిలిటీ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట. అంటే సింపుల్గా నేను చెప్పాలి అంటే, కార్మికులు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఎంత మేర ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎంత మేర వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత మేర వారు ప్రయాణించేటప్పుడు కూడా వారి యొక్క ఆఫీసుల కోసం వర్క్ చేస్తూ ఉన్నారు, వారి యొక్క సంస్థల కోసం వర్క్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను ప్రిపేర్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకా దాంతోపాటు మనం చూసుకుంటే ఈ రిపోర్ట్లోని కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ వీసా ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్స్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆ దేశంలో ఎట్లా ఉంది, దాంతోపాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను ప్రిపేర్ చేయడం జరిగింది.